ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. స్కాట్లాండ్ లో జరుగుతున్న కామన్వెల్త్ పోటీలో విజయనగరం జిల్లాకు చెందిన వెయిట్ లిఫ్టర్ సత్తా చాటింది. జిల్లాలో కొండ వెలగాడకు చెందిన వెయిట్ లిఫ్టర్ మత్స్య సంతోషి కామన్వెల్త్ గేమ్స్ లో కాంస్య పతకాన్ని సాధించింది. వరుసగా రెండోసారి కామన్వెల్త్ క్రీడలో పతకాన్ని సాధించడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు సంబరాలు చేసుకున్నారు. ఇప్పటికే ఎన్నో జాతీయ అంతర్జాతీయ పతకాలు గెలుచుకున్న సంతోషి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నారు. తమ గ్రామానికి ఎంతో పేరు తెచ్చిన సంతోషి విజయాలపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అమ్మాయి చాలా గొప్ప కృషి చేసిందండి. ఇక్కడ ఏ మేజర్ ఫెసిలిటీస్ ఏ సదుపాయం లేకుండా తగిన ప్రోత్సాహం లేకుండా ఉన్నది ప్రోత్సాహం దట్స్ నాట్ ఇనఫ్ అండి. అలా ఉన్నప్పుడు కూడా తను స్వయంగా కష్టపడి చేసి ఇంటర్నేషనల్ లెవెల్కి వచ్చిందంటే చెప్పుకోదగ్గ విషయం అండి. అది సాయం చేసి చాలా గుర్తులకు వస్తుంది, ఒలింపిక్కి వెళ్తుందండి. వెయిట్ లిఫ్టింగ్ లో కాంస్య పథకం సాధించిన సంతోషిది నిరుపేద కుటుంబం. తండ్రి మత్స్య రామారావు స్థానిక జూట్ మిల్లులో కార్మికుడు కాగా తల్లి సాధారణ గృహిణి. ఇటు చదువు అటు వెయిట్ లిఫ్టింగ్ సాధన చేయడానికి తగిన ఆర్థిక స్తోమత లేకపోవడంతో చదువు 10వ తరగతిలోనే ఆపేసింది. 2006 నుంచి 2009 వరకు జాతీయ ఛాంపియన్షిప్ లో ఎన్నో పతకాలు గెలిచింది. గత ఏడాది జరిగిన జాతీయ క్రీడల్లో 3 స్వర్ణ పతకాలు సాధించింది. 2010 ఏషియాడ్లో స్వర్ణ పతకం, సింగపూర్లో జరిగిన యూత్ ఒలింపిక్స్ లో ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో మెడల్స్ గెలుచుకుంది. ఇన్ని మెడల్స్ గెలుస్తున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున ఎలాంటి ప్రోత్సాహం లేదని కోచ్ అంటున్నారు. ఇప్పుడు సంతోష్ ఈ స్కాట్లాండ్ కామన్ గేమ్స్లో మెడల్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. గవర్నమెంట్ ఆమెకు కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తూ మాకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఈ ప్లాట్ఫారాలు ఎల్కో సెట్లో కావాల్సిన మల్టీ జిమ్ అవన్నీ ఇచ్చినట్టుగైతే మా సంతోష్ కంపల్సరీ ఒలింపిక్ పార్టిసిపేట్ చేయడానికి నా వంతుని కృషి చేస్తుంది కూడా పక్కగా. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ యవనికపై సాధిస్తున్న విజయాల పట్ల ఎంతో గర్వంగా ఉందని సంతోషి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. 2 సార్లు కామన్వెల్త్ పతకాలు సాధించడంతో పాటు ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో గెలిచినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని అంటున్నారు. మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన తమ బిడ్డకు ప్రభుత్వ ఉద్యోగం వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. అందరూ వెళ్తున్నారు, నేను కూడా వెళ్తాను చేస్తాను అనేసి ఇంట్రెస్ట్ చూపించింది. నాన్నగారు దూటి మిల్లులో పనిచేస్తారు కాబట్టి ఆ జీతంతో ఏంటంటే మాకు ఇంట్లో కొద్ది కష్టమైనా అమ్మాయికి అలాగా పెట్టి నడిపించాము. అయితే అమ్మాయిని గవర్నమెంట్ పక్క నుంచి కొంచెం గుర్తించి అమ్మాయికి ఏదో కొంచెం ఉద్యోగం ఇస్తే ఇంకా మాకు సంతోషంగా ఉంటుందనేసి మేము ఆశిస్తున్నాం. సంతోషి విజయం జిల్లాకి రాష్ట్రానికి ఎంతో గర్వకారణమని మంత్రి మృణాలిని అన్నారు. సంతోషికి అభినందనలు తెలిపారు. గతంలో ఆమె సాధించిన విజయాలను పథకాలను మంత్రి పరిశీలించారు. సంతోషి కుటుంబానికి ప్రభుత్వం తరపున ఆర్థికంగా సాయాన్ని అందిస్తామని చెప్పారు. అధునాతన సౌకర్యాలు ఏమాత్రం లేకుండానే అంతర్జాతీయంగా సంతోషి సాధిస్తున్న విజయాలు ఎంతో గొప్పవని కొనియాడారు. కాంస్య పథకాన్ని వెయిట్ లిఫ్టింగ్లో తీసుకొచ్చారు. అదేవిధంగా తను ఇంకా శిక్షణ పొందడానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఆమెకు ప్రభుత్వ పరంగా కల్పిస్తాము. రాష్ట్రానికి ఖ్యాతి తెచ్చిన సంతోషికి కేవలం అభినందనలతో సరిపెట్టకుండా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిస్తే బాగుంటుందని గ్రామస్తులు అభిప్రాయపడుతున్నారు. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు గెలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు.